5 లక్షలు ఇస్తాం, సొంత ఇల్లు ఉంటే ఇల్లు కట్టుకొని, ఎందుకంటే ఇందిరమ్మ లాగా శాచ్యురేషన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇయ్యలే. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం శాచ్యురేషన్ ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకోవాలని. ఈ రోజు ఏ కార్యక్రమం పెట్టినా ఇవాళ ఎమ్మెల్యేలు కేసీఆర్ ఏమైనా ఫండ్స్ ఇచ్చినా టీఆర్ఎస్ సర్పంచ్లే చేయాలి, టీఆర్ఎస్ ఎంపీటీసీలే చేయాలి, టీఆర్ఎస్ లీడర్లే తినాలి. అభివృద్ధి పనులు వేరే పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులకు కూడా పనులు లేకుండా కాంగ్రెస్ పార్టీ అట్లా చేయలేదు. గ్రాడ్యుయేషన్ నిజంగా ఏ పార్టీ వారైనా గౌరవం ఇచ్చినాం, ఏ పార్టీ వారైనా పెన్షన్ ఇచ్చినాం. ఇలాంటి కార్యక్రమాలు మా సీనియర్ నాయకులతోని, పిసిసి ప్రెసిడెంట్ గారితో, ఇతర ముఖ్య నాయకులతో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు మా జిల్లాకు చెందిన సీనియర్ ఎంపీగా వారు కూడా క్యాంపెయిన్ కమిటీ వెంకటరెడ్డి గారని చెప్పి వారు కూడా సహకరించినందుకు, దాంతో పాటు నాకు సహకరించిన మిగతా నాయకులందరికీ ఇది ఒక బాధ్యతగా భావిస్తాను. ఇది ఒక పదవి కాదు, నాకు పదవుల మీద మోజు లేదు. మీ అందరికీ తెలుసు, 3 సంవత్సరాల మంత్రి పదవి వదిలిపెట్టి మండు టెండలో ఇదే గడియారం చౌరస్తలో అమర నిరాహార దీక్ష చేసి ఉస్మానియా హాస్పిటల్ వచ్చి ఇంకా లేట్ చేస్తే కోమాలకు పోయి చనిపోయే ప్రమాదం ఉందని చెప్పి ఉస్మానియా సూపరింటెండెంట్ గారు స్టేట్మెంట్ ఇస్తే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు అరెస్ట్ చేసింది. నేను వేరే వాళ్ళలాగా హాస్పిటల్లో దీక్షలు చేయలే, వేరే వాళ్ళలాగా నాకు మంత్రి పదవి రాలేదని చెప్పి పదవి వదిలిపెట్టలేదు. ఉమ్మడి రాష్ట్రంలో అంత పెద్ద పోర్ట్ఫోలియో ఉన్న మంత్రి పదవి వదిలిపెట్టుకున్నా. ఇదే ప్రజలకు చెప్తాను, మాకు పదవులు ముఖ్యం కాదు, 4 కోట్ల ప్రజల సంక్షేమం ముఖ్యము, పేద ప్రజలు ముఖ్యం, నిరుద్యోగుల ఆత్మహత్యలు, కౌలు రైతులకు అన్యాయం. ఇవాళ ఎక్కడైనా సరే పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ చూడు, దేశంలో ఎక్కడ చూసినా రైతు సాయం చేస్తే కౌలు రైతులకు చేస్తారు. ఎందుకంటే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, భూములు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే హైదరాబాద్, నల్గొండలో వండుకుంటూ ఆ భూములను పేదవారికి కౌలుకి ఇస్తే వారి సొంత భూమికి తోడు ఇంకో 5 ఎకరాలు కౌలు తీసుకుంటారు. అతివృష్టి వచ్చినా, అనావృష్టి వచ్చినా చనిపోయేది ఎవరంటే, అప్పుల పాలయ్యేది ఎవరంటే కౌలు రైతులు. ఆ కౌలు రైతులకు మాత్రం ఏదంట కోకాపేట, ఆదిపట్నంలో 50 కోట్ల ఎకరం ఉన్న రైతుకు మాత్రం రైతు బంధు ఇస్తారు. ఇలాంటి చాలా ఐడియాలు ఉన్నాయి. ఇవన్నీ మా సీనియర్ నాయకులతో చర్చించుకునే వారిలో ఒకరిగా సార్ క్యాంపెయినర్ గా గుర్తించినంటే తప్పకుండా నేను తెలంగాణ కోసం నాతో పాటు సకల జనులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, ముస్లిం మైనార్టీ సోదరులు, దళితులు, అడుగు బలహీన వర్గాలు ఏదో ఆశించదు, ఇల్లు కట్టుకోవచ్చను, ఉద్యోగం రావచ్చను, అన్ని ఫెయిల్ అయినాయి. ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే అవసరం లేదు. నా సంగతి మీ అందరికీ తెలుసు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.